నాన్న ఒకసారి వీడియో చూడండి. తల్లిదండ్రులు హోమ్ ఫుడ్స్ని వదిలేసి వీలైనంత వరకు మనకు షాపుల్లో దొరికే కొన్ని ప్యాకెట్స్ని కావచ్చు, అవన్నీ మీకు చూశారు కదా, వీడియో చూసారా? తెల్ల బఠానీలు, తెల్ల పనికి గ్రీన్ కెమికల్ కలుపుతున్నారు. గ్రీన్ కెమికల్ కలిపి మీకు ఇలా పాకెట్స్ రూపంలో 5 రూపీస్ 10 రూపీస్ లెక్స్న మీకు ఇస్తున్నారు. తల్లిదండ్రులు సంతోషంగా మీకు ఏం చేస్తున్నారు, ఈ ప్యాకెట్స్ని తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు, షాపుల్లో 5 రూపీస్ ఇచ్చేస్తున్నారు. ఇది తీసుకుని వచ్చి హ్యాపీగా అందరూ తింటూ ఉన్నాం. ఓకే కదా? ఎక్కడ కూడా మన గ్రీన్ పీస్ చెట్ల నుంచి ప్రొడక్ట్ అవుతున్నాయా? లేదు కదా. ఏం చేస్తున్నారు, ఈ వైట్గా ఉండే శనగలను తీసుకొచ్చి ఏమో వైట్ పీస్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారా, గ్రీన్ కెమికల్ కలిపి మీకు ఇస్తున్నారు. ఇదంతా కెమికలే కదా. అది మనం తిన్నప్పుడు మన నోరంతా గ్రీన్ అయిపోతుంది. తర్వాత అది లోపలికి వెళ్ళి మన పేగుల్లో అతుక్కుపోద్ది. పేగులకి అతుక్కుపోయి జీర్ణం కాకుండా మన పేగులు డ్యామేజ్ అయిపోయి వీలైనంత త్వరగా మనము చదువుకున్నా కూడా ఏమవుతుంది, చదువుకున్నవన్నీ కూడా మర్చిపోతాం. ఓకేనా? కొంత వయసు వచ్చే లోపల మనం ముసలోళ్ళం అయిపోతాం. 30 ఏళ్ళు వచ్చే లోపల మనకు అనేక రకాల డిసీజ్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కెమికల్స్ని మీరు కెమికల్ వాడిన ఫుడ్స్ని తినకూడదు. మమ్మీ డాడీ తీసిచ్చినా కూడా మమ్మీ అవి తినకూడదు, అవి తింటే ఆరోగ్యం బాగుండదు, మేము చదువుకున్నాయన్ని కూడా మర్చిపోతాము, కాబట్టి మాకు అవి వద్దని చెప్పాలి మీరు. ఓకేనా? చెప్తారా? మీకు కావాలంటే ఈ పరిస్థితి ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఏం జరుగుతుంది, ఇది ఎలా ఉంటుంది, కలర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా చూస్తాము. ఫస్ట్ వీటిని చూడు, మేడం గారు ఏం చేస్తున్నారు, ముందు ఇవ్వండి, ఈ పాకెట్స్ కట్ చేయండి మేడం, అందరికి కనిపిస్తుంది, పట్టుకుంటారు చూడండి, ఇట్లా మేడం ఇట్లా పట్టుకోండి, మీకు కనిపిస్తుంది చూడండి అమ్మా. ఫస్ట్ చూడండి, ఈ గ్రీన్ పీస్ కనిపిస్తుంది ఇక్కడ మీకు, గ్రీన్ పీస్ చూడండి, అయ్యా చూడు, గ్రీన్ పీస్ చూపియమ్మా, చూడండి గ్రీన్ పీసే కదా. ఇప్పుడు మనం చూపించాం కదా, వీడియోలో చూశారు కదా, ఆ విధంగా ఇవి గ్రీన్ పీస్. చూడండి గ్లాస్ లో వైట్ దాంట్లో ఈ గ్రీన్ పీస్ ని మనం షాప్ లో కొన్నాం. ఇప్పుడు 2 ప్యాకెట్స్ కొని ఈ గ్లాస్ లో ఏం చేసాము, గ్రీన్ పీస్ ని నింపాము. ఇప్పుడు చూడండి మేడం గారు వాటర్ పోస్తారు, పోసినప్పుడు అది అర్థమవుతుంది. చూడండి ఒకసారి గమనించండి. మీరు ఒక్కసారి గమనిస్తే మీరు చూడండి ఎక్కడికి వచ్చేస్తున్నాయి, కిందంతా ఏమవుతుందమ్మా, కిందంతా వాటర్ ఉంది, పైనంతా కూడా పీసులు పైకి వచ్చేస్తున్నాయా లేదా? ఓకే. తర్వాత కింద మనం ఏ వాటర్ పోసాము, వైట్ కదా వాటర్ పోసింది, మనకు వైట్ వాటర్ పోస్తే ఏ రంగుగా మారిపోతుంది, ఇది గ్రీన్ కలర్ లేక మారుతూ ఉంచండి. వాటర్ ఏ కలర్ లేక మారుతున్నాయి, గ్రీన్ కలర్ లేక మారుతున్నాయి. గమనించండి, మనము వైట్ వాటర్ కలిపే గ్రీన్ పీసుల్లో అది ఏ కలర్ లేక మారిపోతున్నాయి, గ్రీన్ కలర్ లేక మారిపోతున్నాయి. అదే విధంగా వైట్ గా ఉండే వాటరు గ్రీన్ గా మారిపోయిందా లేదా? ఇవి మనం తిన్నామంటే ఆరోగ్యంగా ఉన్న మన బాడీ కూడా ఏమైపోద్ది, చెడిపోద్ది. అంటే జబ్బులు వచ్చేస్తాయి మనకు, చిన్న వయసులోనే పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. కాబట్టి చూడండి ఎట్లా మారిపోతుందో, చూడండి ఒకసారి చూడండి ఎలా మారిపోతా ఉంది. టైం గడిచే కొద్దీ గ్రీన్ గా వాటర్ మారిపోతున్నాయా లేదా? అదే విధంగా మనం తింటే ఈ కలర్ అంతా మన బాడీలో ఉంటుందా లేదా? ఈ బాడీలో మనకి ఈ కలర్ అంతా మన పేగులకు అతుక్కుపోద్ది. మనకి పేగులకు అతుక్కుపోయి మనకు అనేక రకాల రోగాలు వచ్చేదానికి, ఆరోగ్యం బాగలేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి అంతా పోయేసి వైట్ కనిపిస్తుందా లేదా, వాటిల్లో వైట్ కనిపిస్తుందా లేదమ్మా మీకు? ఆ కలర్ అంతా పోయేసి ఆ పీసులు చూడండి వైట్ గా మారిపోతా ఉన్నాయి. మీకు కనిపిస్తుంది
ఓకేనా? చూడండి ఒకసారి నేను చూపిస్తా చూడండి. అంతా గ్రీన్ అయిపోయింది, ఆ పీసులు మాత్రం వైట్ గా మారిపోతున్నాయి. అంటే కలర్ అంతా పోయిన తర్వాత వైట్ గా మారుతున్నాయి. కాబట్టి ఎవరికి కూడా ఇలాంటి గ్రీన్ పీసులు తింటే మనం తొందరగా చనిపోతామని అర్థమైందా? మనం చదువుకున్నది గుర్తుండదని అర్థమైందా మీకు? కాబట్టి మీరు తినకూడదు. మమ్మీ డాడీలో ఇప్పించినా కూడా మాకు వద్దు మమ్మీ, ఇవి తినకూడదని చెప్పాలి మీరు. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్